వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆర్కే మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. విశ్రాంత ఉపాధ్యాయులు ఎండ్రపాటి చింపయ్య తన కుమార్తె రాధాకుమారి జ్ఞాపకార్థం తెనాలి పురపాలక సంఘంలోని ఉన్నత పాఠశాలలో చదివి 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 1116 రూపాయలు అందజేశారు. గురువారం మారిస్పేటలోని NCRNM హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటిని విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బషీర్ అధ్యక్షత వహించారు. కొండేటి రిషిత, షేక్ సానియా బేగం, మునిపల్లి శివకామాక్షి, పి రూపశ్రీ, షేక్ నయీమా, పల్లపు జయశ్రీలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు చింపయ్య తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ HM ఆర్ వెంకటకృష్ణారావు, రిటైర్డ్ SBI అసిస్టెంట్ మేనేజర్ బి సుబ్బారావు, వై శాంతి సుధా, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలలో ఈ కార్యక్రమం ఆర్కే మెమోరియల్ ఫౌండ్ కింద వాళ్ళ యొక్క కుమార్తె యొక్క జ్ఞాపకార్థము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము మా పాఠశాల అదృష్టంగా నేను భావిస్తున్నాను. వాళ్ళ యొక్క ముద్దుల బిడ్డ ఏ విధంగా అయితే చదువుకొని మంచి చదువులో రాణించి ప్రస్తుతం మన మధ్య లేకుండా ఉండటం అనేది బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి అది స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఆడపిల్లలందరూ బాగా చదువుకోవాలని మంచి మార్కులతో వాళ్ళు మంచి స్థాయిలో ఉండాలనేది కోరిక మాస్టర్ గారిది. కాబట్టి ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క కుమార్తె జ్ఞాపకార్థం అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇంకా ఇలాంటి అవకాశాలు కల్పించి విద్యార్థులకి అదేవిధంగా బీదవారికి తమంటూ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాను. నేను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అనుకోకుండా అమెరికా వెళ్ళాను. అంటే ఇంకా మా వారు కూడా అక్కడే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి వెళ్ళాను. బట్ అక్కడ నాకు ఉద్యోగం తెచ్చుకోవడానికి నేను పడ్డ కష్టం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంది. లైక్ మీ అందరిలో కూడా ఎంతోమంది వెళ్ళొచ్చు. అమెరికానే కాదండి, లండన్ వెళ్ళొచ్చు, జర్మనీ వెళ్ళొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన దేశం మన ప్రతిభ మనం చాటుకోవాలి. చాలా చక్కగా చదువుకుని అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉంటారని, ఏ దేశమైనా మీ తల్లిదండ్రులని మీ అందరూ చక్కగా చూసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మావయ్య గారు వాళ్ళ అమ్మాయి రాధాకుమారి గారి జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మావయ్య గారు. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. చక్కగా చదువుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ స్కూల్ డేస్ ఆర్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. హ్యాపీగా ఉండండి. నేను గత 15 సంవత్సరాల నుంచి మీ పాఠశాలకు వస్తున్నాను. స్టాఫ్ మెంబర్స్కి తెలిసి ఉంటుంది. నేను వచ్చి పిల్లలకి దేశభక్తి గేయాలు నేర్పాను ఇక్కడ. తర్వాత క్విజ్ కాంపిటీషన్ జరిపి ప్రైజులు నేనే కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చాను 2-3 సార్లు మీ పాఠశాలకి. అదేవిధంగా ప్రతి పాఠశాలలోని పేద విద్యార్థులకి కొంతమందికి మా అమ్మాయి జ్ఞాపకార్థం ఎగ్జామినేషన్ ఫీజు కడుతున్నాను ప్రతి సంవత్సరం. మొన్న కూడా మేషారి వాళ్ళ వార్డెన్ గారి తరఫున అక్కడ పేద పిల్లలకి ఇచ్చారు. అట్లాగే తోటకూరు సుబ్బారావు గారి హై స్కూల్లో 4 పిల్లలకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాను. ఇట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్కి పేద విద్యార్థులకి ఎగ్జామినేషన్ ఫీజు కడుతున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇట్లా కాదు, మిమ్మల్ని అందరినీ మీలో బాగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశం కలగాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో అత్యధిక మార్కులు సంపాదించుకున్నటువంటి అమ్మాయికి 1116 ఇద్దామని డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నేను బ్రతికున్నంత కాలం ఆ పని చేస్తాను. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం గురువారం నుండి ప్రారంభించారు.
జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజు పుబ్బ నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూలమంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా వారు రోజు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అగ్నిహోత్రానికి చుట్టూతా అయ్యా ఈ ఉండేటువంటి అందరూ కూడా కూర్చోండి. మగవాళ్ళు 27 ఉన్నాయి మీ దగ్గర. కరెక్ట్ గా 27 మంత్రాలు మాత్రమే జరుగుతాయి. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశేషమానక స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమగణపతయే వరవరద సర్వజనం మే వశమం గంగణపతయే వరవరద సర్వజనం మే సర్వజనం మే వశమానక స్వాహా. ఇదం నమః. ఆ యాగం చేసేటువంటి ఫలితం మనందరికీ కూడా మన పూర్వజన్మ సుకృతం ఉంటే గాని ఇలాంటి పనులు జరగవు. ఎందుకంటే ఉత్తరాయణం చాలా విశేషమైనటువంటి దాంట్లో ఇందాక స్వామి చెప్పినప్పుడు మొట్టమొదటిగా విష్ణు యొక్క ఆరాధన చేసుకున్నాము. మన నవగ్రహ దేవతలందరినీ కూడా మనం అక్కడ చూసామన్నీ కూడా పాల్గొన్నాం. మనకు కావాల్సినటువంటి కైంకర్యాలన్నీ చేశారు వారు. కానీ ఇది మన యొక్క కాయంతో చేసుకునేటువంటి హోమం, మనం మన చేతులతో చేసుకునేటువంటి హోమం కాబట్టి చక్కగా అందరూ కూడా ఇంతమంది పుబ్బ నక్షత్ర జాతకులు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము, స్వామి యొక్క అనుగ్రహము, మాతా త్రిపుర సుందరి దేవత యొక్క అనుగ్రహము ఎల్లవేళలా కలగాలని చెప్పి పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రహ మఠం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాము. గణపతి పూజ, పుణ్యావచనము, అలాగే ఈశ్వరుడికి రుద్రాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ శాంతి హోమము, అలాగే నక్షత్ర శాంతి హోమము, మృత్యుంజయ హోమము, పరాంబికైన జగదాంబిక లలితాదేవి మూలమంత్ర హోమ కార్యక్రమాలని పురస్కరించుకొని ఆద్య పూర్ణాహుతి కార్యక్రమం చేస్తున్నాము. రేపు ఉత్తరా నక్షత్రం, శుక్రవారము. ఉత్తరా నక్షత్రం చాలా విశేషమైనది. లక్ష్మీ అమ్మవారి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వారం. శుక్రవారం నాడు ఉత్తరా నక్షత్రం కలిసి రావటం చాలా విశేషం. రేపు లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కొరకు హోమము, అలాగే ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారందరూ కూడా రేపు ఉత్తరా నక్షత్ర హోమ కార్యక్రమం చేసుకుంటారు. ప్రతి ఒక్క భక్తులు కూడా స్వహస్తాలతో చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నాం. తెనాలికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి చిరంజీవి గ్రీష్మశ్రీను త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గురువారం హైదరాబాద్లోని రాజ్భవన్లో సత్కరించారు. చిన్న వయసులోనే గజ్జల సవడికి తగిన విధంగా గ్రీష్మశ్రీ హావభావాలను ప్రదర్శించినట్లుగా తెలియజేస్తూ గ్రీష్మశ్రీని గవర్నర్ ప్రశంసించి ఆశీర్వదించారని గ్రీష్మశ్రీ తల్లి శవ అరుణకుమారి, తండ్రి శవ కృష్ణారెడ్డిలు తెలిపారు. గ్రీష్మశ్రీ స్థానిక అరబిందో స్కూల్లో విద్యార్థి కాగా తండ్రి శవ కృష్ణారెడ్డి స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. త్రిపుర గవర్నర్ను కలిసిన వారిలో గ్రీష్మశ్రీ అన్నయ్య అరవింద్ రెడ్డి కూడా ఉన్నారు. గ్రీష్మశ్రీ గతంలో కర్ణాటక రాజ్ భవన్లో గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయుల ముందు నృత్య ప్రదర్శనలు చేసి ఇద్దరు గవర్నర్ల నుండి గ్రీష్మశ్రీ సత్కారం అందుకున్నారని తండ్రి శవ కృష్ణారెడ్డి తెలిపారు. 8 సంవత్సరాల గ్రీష్మశ్రీ తెనాలికి చెందిన నృత్య గురువు నిర్మల రమేష్ వద్ద కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటున్నట్లుగా తల్లిదండ్రులు వివరించారు. బాగుంది, బాగా చేస్తుంది. అభినయం ఏదైతే ఉందో అది మామూలుగా ఏదో చేయటం, స్టెప్స్ వేయటం కాదు. ఫేస్ లో అది కనిపించటం ఏదైతే ఉందో, పర్టికులర్ గా కళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ జేఈఓతో పాటు ప్రధాన అర్చకులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఇక నుంచి ప్రజాపాలన మొదలైందని తెలిపిన చంద్రబాబు తిరుమల పవిత్రతను కాపాడేందుకే ఇక్కడి నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబం బస చేసిన ప్రాంతంలో పరదాలు కట్టడంపై మంత్రి నారా లోకేష్ నవ్వుతూ సెటర్ వేశారు. గత ప్రభుత్వంలో లాగా పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం తమకు లేదని నారా లోకేష్ తెలిపారు. పోలీసులు అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ సారీ మీరందరూ తడిసిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడ సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయాలతో అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమతి అనురాధ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు టీడీపీ శ్రేణులపై వైసీపీ ఎలాంటి దాడులకు పాల్పడిందో ప్రజలు గమనించారు కాబట్టే చిత్తుగా వైసీపీని ఓడించారని అన్నారు. వైసీపీ శ్రేణులపై ఎలాంటి దాడులు జరగకపోయినా ఏదో జరిగిందంటూ టీడీపీపై తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమని అనురాధ మండిపడ్డారు. ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి. గంజాయి అనే మాట వినపడకూడదని 100 రోజుల్లో గంజాయి రహిత గుంటూరుని చూడాలని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. అర్బన్ ఎస్పీ తుషార్ డూడీతో ఫోన్లో ఆయన మాట్లాడారు. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొనుగోళ్లు పెరిగిపోయాయని, యువత భవిష్యత్తు నాశనమవుతుందని పెమ్మసాని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నారన్నారు. మత్తు పదార్థాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 100 రోజుల తర్వాత గుంటూరులో ఎక్కడా గంజాయి కనిపించకూడదని ఆయన ఆదేశించారు. దీనికి ఎస్పీ స్పందిస్తూ గంజాయి విక్రేతలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాని నిర్మూలనకు కఠిన చర్యలు చేపడతామని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. సిటీ న్యూస్ ముంచెంలో ముఖ్యాంశాలు మరోసారి. వేసవి సెలవులు అనంతరం గురువారం నుండి పునఃప్రారంభమైన పాఠశాలలు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో చేపట్టవలసిన వ్యవసాయ కార్యక్రమాలపై వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.